ఆసియా కప్ రేజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు రెండో విక్టరీ కొట్టింది. నిన్న మంగళవారం ఓమెన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. 136 పరుగుల ఛేదంలో హర్ష దుబే 53 పరుగుల నాటౌట్ అర్ధశతకంతో చెలరేగాడు. ఓపెనర్లు విఫలమైన నమందీర్ నెహల్ వదేరతో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు దుబే. ఒమన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ఈ యంగ్స్టర్ తొలి టీ20 50తో జట్టుని గెలుపు వాకిట నిలిపాడు. విజయానికి 2 పరుగులు అవసరమైన వేళ కెప్టెన్ జితేష్ శర్మ బౌండరీ కొట్టడంతో 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఏసీసీ పురుషుల ఆసియా కప్ రేజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. పాకిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న టీమిండియా దోహాలో ఓమన్ ను చిత్తుగా ఓడించింది. మొదట ప్రత్యర్థిని 135కే కట్టడి చేసిన భారత్ అనంతరం ఆ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది. అలా అని ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ అలాగే ప్రియాన్స్ ఆర్య దంచేయలేదు. ఈ ఇద్దరు కేవలం 12-10 పరుగులకే అవుట్ అయ్యారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చిన హర్ష దుబే 53 పరుగుల నాట్అవుట్ తో దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు దుబే. దీంతో సెమీ చేరిన ఇండియా ఏ జట్టు మరోసారి పాకిస్తాన్ తో తలపడే ఛాన్స్ ఉంది.